వెల్కమ్. కోట్స్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్. మనం ఆలోచనకు సంబంధించి ఎన్ని పార్శ్వాలు ఉంటాయో చూసుకుంటూ వస్తున్నాం, విడమర్చుకుంటూ వస్తున్నాం. ఆలోచన మీదనే ఇంకొక కోణం ఏముంది అంటే, ఆవేశాలను రగిలించే వారి కంటే ఆలోచనలు కలిగించేవారు ఉన్నతులు. మరోసారి చెప్తాను, ఆవేశాలను రగిలించే వారి కంటే ఆలోచనలను కలిగించేవారు ఉన్నతులు. అంచేత ఇది కూడా మళ్ళీ మీరు ప్రజా ఉద్యమాల్లో చూడొచ్చు. జనాన్ని మాటలతో ఆవేశపరిచి ముందుకు ఉరికిస్తారు, వాళ్ళు వెనక ఉంటారు. అవకాశవాద రాజకీయ నాయకులు చేసే పని ఇది. విపరీతంగా ఎగ్జాగరేషన్కి లోన్ చేస్తారు జనాన్ని. రచయితలు ఉంటారు, కవులు ఉంటారు, కళాకారులు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, సాధారణ జనంలో కూడా ఉంటారు. వాడిని ముందుకు ఉరికిస్తారు, 4 మాటలు చెప్పి వాడిని ఆవేశపరిచి వాడు ఒక చేయరాని కార్యక్రమం చేయటానికి ముందుకు నడిపిస్తారు. కానీ వాళ్ళు ముందుకు వెళ్ళరు. వాళ్ళు ముందుకు వెళ్ళే వాళ్ళైతే ఇతరులను ఆవేశపరచరు. ఇతరులను ఆవేశపరచడం చాలా సులభం, ఇతరులను ఆలోచింపజేయడం చాలా కష్టం. దానికి చాలా ఓపిక కావాలి. ముందు మనం ఓపికగా ఉండాలి, మనం ప్రశాంతంగా ఉండాలి. అంచేత ఇందులో ఏది మెరుగైంది అంటే, అవతలి వాళ్ళను ఆలోచింపజేయటమే మెరుగైన విధానం. అవతలి వాళ్ళను ఆవేశపరచడం చాలా తుచ్చమైనటువంటి విధానం. దేంట్లోనైనా, ఏ విషయంలోనైనా సరే మనం అవతలి వాళ్ళను ఆవేశపరచకుండా ఆలోచనకు ప్రేరేపించడం, మీరు ఆలోచించండియా అని చెప్పినట్టుగా చెప్పడమే ఉత్తమమైన మార్గం. సామాజిక మార్గాలల్లో ఉద్యమ మార్గాలు కావచ్చు, అవి విప్లవ మార్గాలు కావచ్చు. మనం వాళ్ళ తరఫున మనం ఆవేశపడిపోయి వాళ్ళను ఆవేశపరిచి వాళ్ళను ముందుకు నెట్టేయడం కాకుండా, మీరు కూడా ఆలోచించి చూడండి, మీ నిర్ణయాలు మీరు చెప్పండి అని ఆలోచనలకు ప్రేరేపించటం మంచి పద్ధతి. ఆవేశాలను రెచ్చగొట్టడం అధమ పద్ధతి. అది ఏ విషయంలోనైనా కానివ్వండి, సమాజంలో, అది స్నేహితుల మధ్య కావచ్చు, కుటుంబంలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, కళారంగంలో కావచ్చు, ఎక్కడైనా సరే మనం ఆవేశాలను రగిలించడం కంటే ఒక అడవికి నిప్పు పెట్టడం సులువు ఎండాకాలంలో, కానీ ఒక అడవిని పెంచడం చాలా కష్టం. అట్లాగే ఈ ఆవేశాలు అనేవి కూడా చాలా అనర్థాలకు దారితీస్తాయి. మన సమాజం ఇప్పటికి చాలా నష్టపోయింది. నిజానికి ఆవేశాలను రగిల్చి ఈ విధంగా సామాజిక మార్పు వస్తుంది అని చెప్పే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. తీవ్రవాద రాజకీయాలన్నీ ఏం చేస్తాయంటే జనాన్ని ఆవేశపరుస్తాయి. ముందు ఆట పాట మాట కవిత్వం పేరుతో జనాన్ని ఆవేశపరిచి సొంత ఆలోచనలు లేకుండా చేసి తమ ఆలోచనల్ని జనం మీద రుద్ది జనాన్ని ఆవేశంగా ఉద్యమాలు నిర్మించి అనేక మంది నష్టపోయేలాగా అటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. అంచేత ఏ ఉద్యమంలోనైనా సరే ఆవేశపరుస్తున్నారు అంటే అది అధమమైన మార్గము అని చెప్పి మనం అనుకోవాలి. మీరు ఆలోచించండి, నేనైతే ఇలా అనుకుంటున్నాను అని ఎవరైతే మాట్లాడతారో అదో దాన్ని మీరు శ్రద్ధగా వినండి, మీరు కూడా శ్రద్ధగా ఆలోచించండి, మీరు నిర్ణయం తీసుకోండి. అంతేగాని మన సొంత అభిప్రాయాలు మనకు కలగకుండా ఎవరైతే ఆవేశంతో వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారో వాళ్ళు చాలా ప్రమాదకారులను గుర్తుపెట్టుకోండి. వాళ్ళు జనానికి ముందుకు నెట్టి వాళ్ళు వెనక ఉంటారు. అంచేత అటువంటి ధోరణికి మనకు లోన్ కాకూడదు. అటువంటి ధోరణికి ఎవరైనా లోన్ అయితే జాగ్రత్తగా వాళ్ళ పట్ల, వాళ్ళ ఆవేశపూరిత ప్రసంగాల పట్ల, ఆవేశపూరిత పాటల పట్ల, ఆవేశపూరిత కవిత్వం పట్ల, ఆవేశపూరితమైనటువంటి మాటల పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచనలు మనం కలిగి ఉండాలి. మనం కూడా ఎవరితోనైనా మాట్లాడవలసి వచ్చేటప్పుడు మనం ప్రశాంత చిత్తంతో ఎవరికైనా సలహా ఇవ్వదలుచుకున్నా కూడా మనం ఆవేశానికి లోనై వాళ్ళని ఆవేశపరిచేయి, ఇప్పుడు వాడిని చంపు, లేదా ఇప్పుడు వాడిని కొట్టు, లేదా ఇప్పుడు నువ్వు అది చేయవలసి ఉంటుంది, నువ్వు చేయక నీకు వేరే దారే లేదన్నట్టుగా మనం ఒత్తిడి గురి చేయకుండా మనం మన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పి ఏ ఆవేశం లేకుండా మనం అభిప్రాయాలను చెప్పొచ్చు. వాళ్ళకు కూడా ఏ ఆవేశాలు కలిగించకుండా వాళ్ళు కూడా ప్రశాంతంగా ఆలోచించి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునేలాగా మనం అలా వ్యవహరించాలే తప్ప మనం ఆవేశపరచకూడదు. ఎవరిని కూడా ఆలోచింప చేయాలి. ఇది సత్ఫలితాలను ఇస్తుంది. మానవ నష్టం జరగదు, సమాజంలో ఆస్తుల నష్టం జరగదు, సమయం నష్టం జరగదు. ఎవరు నష్టపోకుండా సామాజిక మార్పుకు మనం దోహదం చేసిన వాళ్ళం అవుతాం. అంచేత ఆవేశాలను రగిలించడం కంటే ఆలోచనలను కలిగించడం ఉత్తమమైన పద్ధతి అని అటువంటి నేపథ్యంలోంచి నేను ఈ అభిప్రాయాన్ని రాసుకున్నాను. ఇది దీని బ్యాక్గ్రౌండ్. మనం ఇదే ఆలోచనకు సంబంధించి మరొక కొటేషన్తో మళ్ళీ మాట్లాడుకుందాం.